ఓకే గురుగారు. అలాగే ఏంటంటే చాలామంది పిల్లలు చూసుకున్న పెద్దలు గానీ, లేదంటే యుక్త వయసులో ఉన్నోళ్ళు వీళ్ళు టెంపుల్‌కి వెళ్ళాలి అనేసి అనుకుంటారు. టెంపుల్‌కి వెళ్తారు. కాకపోతే మధ్యలో వాళ్ళకి పీరియడ్స్ వస్తుంటాయి. పీరియడ్స్ వచ్చిన తర్వాత మధ్యలో ఉన్నారు వాళ్ళు. అటునుంచి అటు ముందుకెళ్ళాలా? లేక వెనక్కి తిరిగి రావాలా? అన్న డైలమాలో ఉంటారు. కొంతమందికి అర్థం కాదు. సో, అలాంటి సమయంలోని ముందుకెళ్ళాలంటారా? వెనక్కి రావాలంటారా? అలాంటి సమయంలో ఎటువంటి పరిహారం చేసుకుంటే బావుంటుందంటారు? వెళ్ళకూడదమ్మా, అస్సలు వెళ్ళకూడదు. అంటే ఇప్పుడు కొంతమంది గుడిలోకి వెళ్ళిపోతారు కదా గురువుగారు. దర్శనం చేసుకోలేదు. దర్శనం చేసుకోవడానికి ఒక 5 మినిట్స్ గానీ, లేదంటే 10 వెనక్కి మినిట్స్ వచ్చేసేయాలి. అట్లాంటి సమయంలో గుడి లోపలికి వచ్చేసాం కదా అని చెప్పేసి కొంతమంది దర్శనం వెనక్కి చేసుకుంటారు. వచ్చేసేయాలి. సో, వెనక్కి దానికి ఏమైనా వచ్చేసి పరిహారం ఒక వెనక్కి ఒక వచ్చేసిన విషయం తర్వాత చెప్తానండి. వెనక్కి వచ్చేసేయాల్సిందే. ఓకే. ఎట్టి పరిస్థితుల్లో సింపుల్ ఎగ్జాంపుల్ అమ్మ చెప్తాను చూడండి. హ్మ్. పవరు ఉంది, లైన్ మ్యాను కరెంట్ ఆఫ్ చేసి పవర్ని రిపేర్ చేస్తాడు. నేను సగం స్తంభం ఎక్కానండి, పవర్ తీయలేదు, అయినా సగం స్తంభం ఎక్కాను కాబట్టి పర్లేదు, నేను చేతితో పట్టుకొని చేస్తానంటాడు. అది దిగిపోతాడా? అంతే. సగం స్తంభం ఎక్కగానే చెప్పాడు కింద ఉన్న వ్యక్తి, అరే ఇంకా అది ఆఫ్ చేయలేదంటే పవర్లోనే ఉందంట అంటే, అయ్యో సగం ఎక్కేసానుగా అని చెప్పి ఎక్కేస్తాడా? ఎక్కలేడు, కిందికి దిగిపోతాడు. సో ఒక నీళ్ళలో విషయం తెలిసింది, నీళ్ళు చేతితో పట్టుకున్నాం, అర్రే అందులో విషయం తెలిసింది అనగానే వెంటనే తాగేస్తావా, లేకపోతే అయ్యో పట్టుకున్నాం కదండి ఎలా వెనక్కి తీసుకున్నాం తాగేస్తావా, పక్కన పడేస్తావా? దాన్ని పక్కన పడేస్తా. సగం ఇప్పుడు సగం దూరం ప్రయాణం చేసామని ఆగిపోతామమ్మా, వెనక్కి వచ్చేస్తాం కదా. అవునవును. అంతేగాని అయ్యో సగం దూరం వేస్ట్ అయిపోద్ది అనుకుంటాం. సగం స్తంభం ప్రయాణం వేస్ట్ అయినట్టుగానే ఉంటుంది పెళ్లి పట్టుకుంటే. అవునవును, అది వాస్తవం గురుగారు. కాకపోతే ఏంటంటే చాలా మంది దైవ దర్శనం అంటే చాలా ఎక్సైటెడ్ గా ఉంటారు కదా, దానికి అలా వెనక్కి వచ్చేసిన తర్వాత అయినా ఎటువంటి పరిహారం ఏమైనా చేసుకోవాలి? పరిహారం ఏం అక్కర్లేదు దానికి. ఆ 5 రోజులు జాగ్రత్తగా ఉంటారు. ఆ 3 రోజులు అసలు ముట్టుకోరు. 5 రోజు స్నానం తర్వాత మిగతా దేవతా కార్యాలు కానీ, ఇంట్లో అగ్ని ముట్టించడం కానీ, వంట వండడం కానీ చేయాలి. ఓకే. అంతేగాని మీరు సగం పోలికినట్టే ఉంటుంది. అంటే చాలా మందికి సందేహం ఉంటుంది గురువుగారు, ఎందుకంటే సడన్ గా వెళ్ళిన తర్వాత పీరియడ్స్ రావడము, అయ్యో ఇప్పుడు నేను ఏం చేయాలి అని చెప్పేసి ఇంకా ఇది చాలా మంది సందిగ్ధంలో ఉంటారు. వెళ్ళి దర్శనం చేసుకున్న వెనక్కి రావాలా అని చెప్పేసి. కొంతమంది ఏంటంటే అరిష్టం కదా అని చెప్పేసి వెనక్కి వచ్చేస్తారు. కొంతమంది సరే వచ్చాను కదా, ఎలాగో నాకు గర్భగుడిలో అడుగు పెట్టిన తర్వాతే వచ్చింది కాబట్టి నేను వెళ్ళి దర్శనం చేసుకుంటాను, అట్లీస్ట్ మొక్కుకొని వస్తాను వెంటనే వెనక్కి వచ్చేసేయడమేనమ్మా. ఓకే. ఇందాక చెప్పిన పోల్ ఉదాహరణ గుర్తుపెట్టుకోండి. సగం పోల్ ఎక్కాను, కింద ఉండేటువంటి వ్యక్తి చెప్పాడు అదే ఇంకా కరెంటు తీయలేదని, సగం ఎక్కింది నాకు వేస్ట్ అయిపోతుంది అనుకుంటారా? ఆ క్షణంలో అమ్మో నాకు తెలిసిందిరా నాయనా వెనక్కి వస్తారా? వెనక్కి రావడమే కరెక్ట్. షాక్ పడుతుంది. దేవుడికేం ఉండదు అక్కడ, దేవుడికి ఏదో ప్రమాదం వస్తుందని కాదు, మీకే తర్వాత జన్మల్లో భయంకరమైనటువంటి అగ్నిదోషాలు ఏర్పడతాయి. అర్థమైందమ్మా? భయంకరమైన సర్పదోషాలతో జన్మించాల్సి వస్తుంది. భయంకరమైన సర్పదోషాలతో కనుక జన్మిస్తే ఏమవుతుందంటే ప్రతి జన్మ భయంగానే ఉంటుంది, మనశ్శాంతిగా ఉండదు. ప్రతిదీ సర్పం అంటే ఏంటి? సర్పం ఉందంటే మనం ఏం చేస్తాం? భయపడతాం కదా. ఇక్కడ సర్పం వచ్చింది ఈ షూటింగ్, అమ్మో ఎక్కడుందిరా నాయనా అనుకుంటాం. అలాగే వాడి జీవితం అంతా కూడా ప్రతి సెకండ్ భయంతో సాగుతూ ఉంటుంది. అందుకని ముట్టుకోకూడదు అంటారు.